యూనివర్సిటీ. మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఫస్ట్ ఈ సత్యం రాజేష్ గారి క్యారెక్టర్ ప్లేస్ లో నవీన్ గారు అని అనుకున్నారు. ఆయన Exactly. narration అసలు కూడా నేను చేశారు first కదా. అనుకున్నది కూడా ఆ, ప్రియదర్శి అనుకున్నా ఫస్ట్. ప్రియదర్శి ఎందుకంటే అప్పుడు 28లో ప్రియదర్శితో వర్క్ చేశాను. సో నాకు ఇదేంటంటే తెలంగాణ స్లాంగ్ సినిమా. ప్రియదర్శి తెలంగాణ ప్యాక్ ఆడినట్టు ఆడతాడు. ఈజీగా. సో నాకు ఆయనే కనపడ్డాడు. సార్ ప్రియదర్శి కొంచెం గడ్డ పెంచేస్తే ఆటో డ్రైవర్ అని నమ్మేస్తాం, మనం కూడా వెళ్ళిపోదాం. ప్రియదర్శి ఈజ్ ద కొమరయ్య, రాహుల్ రామకృష్ణ ఈజ్ జంగయ్య. ఓకే. వీళ్ళిద్దరిని నేను అనుకుని నేను అప్పుడు అప్రోచ్ అవుదాం అనుకున్నాను. ప్రియదర్శికి లాక్డౌన్ జూమ్ కాల్లో నరేట్ చేశాను, కథ అంతా విన్నారు. అనిల్ నాకు చేతబడికి నేను కనెక్ట్ అవ్వను, బ్లాక్ మ్యాజిక్ అంటే నేను తెలియదు, నాకు నేను కనెక్ట్ అవ్వను అన్నారు. నాకు అంటే నేను నమ్మను అన్నారు ఫస్ట్ బ్లాక్ మ్యాజిక్. ఓకే. నేను కూడా నమ్మను అనుకుని ఫస్ట్. కాకపోతే ఆయన ఏంటంటే చేతబడి కనెక్ట్ అవ్వనా, హీరో అనేవాడు కనెక్ట్ అవ్వాలి, అప్పుడే అతను చేయగలడు. సో ఆయనకి నచ్చలేదు. దాని తర్వాత ఇంక ఏదైనా స్టోరీ నడిచినా ప్రతి ఒక్కటి బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ ఉంది కాబట్టి అంతర్లీనంగా. సో ఆయన నో చెప్పారు ప్రాపర్గా, అనిల్ నేను చేయను. గుడ్. చాలామంది నో చెప్పరు, తిప్పించుకుంటూ ఉంటారు, లేకపోతే అప్పుడు చూద్దాం అంటూ ఉంటారు, టైం డిలే చేస్తారు. ఆయన అలా చేయకుండా విత్ ఇన్ ద టైం ఒక 1 వీక్లో చెప్పేశారు. ఓకే. సో దెన్ ఐ గో నవీన్ చంద్రకి వచ్చాను. నవీన్ చంద్ర నాకు పర్సనల్గా 28లో చేసింది. నాకేంటంటే నాకు చేసిన వాళ్ళే కాబట్టి. అండ్ గుప్తా కూడా మంచి ఫ్రెండ్. ఓకే. భోగేంద్ర గుప్తాకి నవీన్ చంద్ర చాలా మంచి ఫ్రెండ్. ఓకే. సో అప్పుడు వెళ్ళి ఆయన ఇంటి దగ్గర, ఇక్కడ హైటెక్స్ దగ్గర ఉంటారు, అక్కడికి వెళ్ళి ఒక నైట్ వెళ్ళి ప్రాపర్గా నరేట్ చేశాం. ఎగ్జైట్ అయ్యాడు. అసలు కొన్ని సీన్స్ చెప్తుంటే అరే చూడు ఇట్లా గూజ్ బూస్ వస్తున్నాయి ఉన్నవాడికి. ఒక సీన్ ఒకటి చెప్పాను కదా, దిగంబరుడిగా ఉండి పూజ చేయాలనేది, అక్కడ చాలా ఎగ్జైట్ అయ్యాడు. అనిల్ మనం చేద్దాం, ఇది చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఆ రోజు మళ్ళీ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన మళ్ళీ డేట్స్ చూసుకుని మేము అక్టోబర్ 3 నుంచి షూట్కి వెళ్ళిపోవాలి. 2020 అక్టోబర్ 3 షూట్కి వెళ్ళిపోవాలి. సో నవంబర్లో జరుగుతుంది డిస్కషన్. అనిల్ లేదు, ఇంకా నాకు చెప్పలేక గుప్తా గారికి చెప్పి నో అన్నారు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అని నేను రాహుల్ రామకృష్ణకి వెళ్ళా. ఓకే. రాహుల్ రామకృష్ణ కొమరయ్య, అక్కడ అతనితో ట్రావెల్ అయ్యాను. అతనితో అయ్యి మళ్ళీ అతను నో అని చెప్పటం, అంటే నో అంటే అతనికి ఇంట్లో ఏదో ఇష్యూ అయ్యింది ఆ టైంలో, ఎవరో చనిపోవటం ఏదో. ఓకే. సో అనిల్ గారు నేను కొంచెం గ్యాప్ తీసుకుంటా అన్నారు. సో అది జరిగింది. దాని తర్వాత నేను చాలామందిని అప్రోచ్ అయ్యాను. కార్తిక్ రత్నం అప్రోచ్ అయ్యాను. కార్తిక్ రత్నం ఏంటి అంటే హీ ఫెల్ట్, ఆయన ఇప్పుడే చెప్పేస్తలేడు, అనిల్ గారు కొంచెం బూతులు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఓకే. అంటే ఇది రాగు, ఇప్పుడు ఏముంది, ఇద్దరు ఆటో డ్రైవర్లు మాట్లాడుకుంటున్నప్పుడు ఏరా తిన్నారా ఇలా అనుకోరు, ఏమరా తిన్నావా అంతే, అంటే మామూలుగా జీబల్స్ తిన్నావా ఇట్లాగే మాట్లాడతారు. అంటే బూతులు నేను చెప్పట్లేదు, కానీ ఇద్దరు ఆటో డ్రైవర్లు చదువుకోలేని వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు బూతులే మాట్లాడుకుంటారు. అది కూడా వాళ్ళ లాంగ్వేజ్ అనుకుంటారు. బూతులు ఎక్కువైపోయినా ఫీల్ అయ్యాడు. భయ్య సరే అయితే నేను తగ్గిస్తానులే బూతులు అని చెప్పినా కూడా ఎందుకో తను రాలేకపోయాడు మళ్ళీ అందులోకి. ఒకసారి బూతులు ఎక్కువ అనుకుంటే ఇంకా అలా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఆయన తర్వాత నేను నందుకి అప్రోచ్ అయ్యా. అదే మన నందు గారు తెలుసు కదా. యా, అప్పటికే సవారీ చేసి వచ్చారు. ఆయన కూడా అప్రోచ్ అయ్యారు. ఆయనకి ఏంటంటే అప్పుడు ఐపీఎల్లో ఉన్నారు, అక్కడ బయో బబుల్ పెట్టేశారు. అవును, ఇక్కడ బయటికి రాకూడదు అని. నవంబర్ ఎండ్కి వస్తాను, అప్పుడు ఐపీఎల్ అవుతుంది. అప్పుడు 2020 ఐపీఎల్ మేలో జరగలే, అప్పుడు ఇదంతా లాక్డౌన్ వల్ల లేట్గా అయింది. అంటే నేను ఆ టైం లేదు నాకు. సో ఆయనకి బాగా నచ్చింది ఫోన్లో. ఇట్లాగే చాలా మందిని అనుకుని లాస్ట్కి సత్యం రాజేష్ ఏంటి అంటే నేను చేయమంటే చేసేస్తాడు. ఈ ర్యాప్ ఎక్కడ కుదిరింది? ఇది మా క్షణం నుంచి కుదిరింది. క్షణంలో అద్భుతమైన రోల్ చేశాడు. దాని తర్వాత మేము అప్రోచ్ అయ్యి, నేను అంజలి సినిమాని చేస్తున్న టైంలో మేమే ట్రావెల్ అయ్యాం ఫస్ట్, నవీన్ చంద్ర కంటే ముందు సత్యం రాజేష్ తోటి. అప్పుడు ఏంటంటే అనిల్ నువ్వు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తా, ఏ రోల్ ఇచ్చినా చేస్తా అని ఒక మాటలో అనుకున్నాం. నాలో ఉన్న టాలెంట్ గుర్తించాడని నేను అనుకున్నా అప్పుడు. ఓకే. దాని తర్వాత ఇంకా నేను ఇప్పుడు మా గుప్తాకి చెప్పాను,
సార్ సత్యంరాజ్కి వెళ్తే మళ్ళీ నో చెప్పకూడదు. ఇప్పుడు వెళ్ళానంటే ఆయన వచ్చేస్తా, డెఫినెట్లీ నేను తెచ్చేస్తా. కానీ మళ్ళీ నో అంటే మళ్ళీ నా రేప పోతుంది అంటే, లేదు సత్యంరాజ్తో వెళ్ళిపోదామన్నారు. అప్పుడు మనోడికి ఫోన్ చేసి, భయ్యా నువ్వు ఒకసారి రా, కాదు ఇట్లా ఒక నరేషన్ ఉంది అంటే, నరేషన్ ఎందుకు చెప్పు, డేట్స్ చెప్పు, అండ్ నేను ప్రొడ్యూసర్తో మాట్లాడి చేసేస్తాను. ఇక లేదు రా రా అని చెప్పేసి అట్లాగా. కానీ వినలేదు, వచ్చిన ఆఫీస్కి వచ్చిన కానీ కథ వినలేదు. ఫస్ట్ డౌన్ ద లైన్ మేము షూట్కి వెళ్ళే ముందు అంటే అన్నీ ఓకే ఓకే చేసి షూట్కి వెళ్ళే ముందు విన్నాడు. ఓకే, విని కూడా ఓకే 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 అంటే ప్రాపర్గా వినట్లా. ఇప్పుడు ఏ సీన్ చేయాలో చెప్పు, చేసి వెళ్ళిపోతా అలాగే ఉన్నారు. ఎప్పుడైతే నేను సినిమా మొత్తం ప్రీమియర్ చూపించానో అప్పుడు ఎగ్జైట్ అయ్యాడు. ఆయన ఎక్స్ప్రెషన్ ఒకటి ఐకానిక్గా ఉంటుంది వేరే సినిమాలో అని. అంటే ఇప్పుడు అంటే ఇదా నువ్వు నాకు చెప్పింది అన్న విధంగా ఆయన అసలు అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. మనం ప్రసాద్ ల్యాబ్స్లో షూ వేసిన తర్వాత వచ్చి యాక్ట్ చేసుకుని అంటే కథ వినడు అని చెప్పను కానీ నా నుంచి అనిల్ ఎలాగ చేస్తాడులే మంచిగా అన్న ఒక కాన్ఫిడెన్స్ అనమాట ఆయనకి. అట్లాగా ఇంకా ఆ ఒక్క క్యారెక్టర్కి ఇంతమంది చుట్టూ తిరిగాం. క్షణం మూవీ వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ సత్యం రాజేష్ గారిని మేము చూసాం. ఎట్లా అంటే ఆయనలో ఈ టైప్ ఆఫ్ యాంగిల్ ఉందా అని చెప్పేసి. అండ్ కమింగ్ టు ద పొలిమేర ఏంటంటే ఆయన ఇలా కూడా చేయగలుగుతారా అని అనిపించేలా కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది చూసేటట్టు ఇలా చేంజ్ చేసేసారు మీరు. ఆఫ్టర్ పొలిమేర బిఫోర్ పొలిమేర అనుకునేలా అయిపోయింది సత్యం రాజేష్ గారి కెరియర్. ఎలా అనిపించింది బ్రో ఆ తర్వాత? అంటే నేను అలా ఏం చేయలేదండి. స్వతహాగా యాక్టర్ అనేవాడు ఇప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్కి వెళ్తున్నప్పుడు ఫ్రెండ్ రోల్ చేయాలి, హీరో ఫ్రెండ్ రోల్ చేయాలి అనుకున్నప్పుడు వాడి క్యారెక్టర్లోకి వెళ్తాడు. ఇప్పుడు నువ్వు కామెడీ చేయాలంటే బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి. ఇట్లాగా ఇట్లా వచ్చేసి షోల్డర్స్ వచ్చేసి ఏం చేస్తున్నావు ఇలాగే కొన్ని ఎగ్జైట్మెంట్గా చేసేవి మనకి కామెడీ తెప్పించేట్లాంటివి అలాంటివి చేస్తూ ఉంటారు. ఈయన మన సత్యరాజ్ గారు 300 సినిమాలు మ్యాక్సిమం ఫ్రెండ్ రోల్ కామెడీ రోల్సే. నేను ఒకటే చెప్పా, అసలు అలాంటివి ఏమి చేయొద్దు బ్రో, నీలాగుండు, నువ్వు ఒక ఆటో డ్రైవర్ అంతే, నార్మల్గా నీకు నీ ఆటో ఇష్టం, నీ వైఫ్ నీ కిడ్ అంతే, అలాగే ఉండాలి. ఇంకా నాకు ఈ బాడీ లాంగ్వేజ్లు ఏమీ వద్దు. ఇప్పుడు మీరు ఒక సినిమా చూస్తే అదే ఒక సీన్ చూస్తే పొలిమేర 1లోనే పోలీస్ స్టేషన్లో ఫాట్ ఒకటి కొడతాడు. కొట్టి ఏమ్రా పంచాయతీలు దింపుతున్నావు అంటే నువ్వే పెద్ద మొగాను అయిపోయినావు ఊర్లో అని ఒకడు అంటాడు. అనగానే అయ్యా వద్దయ్యా ప్లీజ్ అట్లా ఆయన మీ బాంచనయ్యా అంటూ ఉంటే షోల్డర్స్ ఇట్లా వచ్చేస్తున్నాయి ఆయనకి, అయ్యా వద్దయ్యా ఇట్లా వచ్చేస్తుంది. బ్రో షోల్డర్స్ వద్దు పైకి అంతే, ఓకే డన్. సెకండ్ అయ్యో వచ్చేస్తుంది ఆయనకి. నేను వెళ్ళిపోయి ఒక 5th టేక్ తర్వాత పైన ఇలా పెట్టి ఇలా నుంచున్నా కొంతసేపు, అంటే నొక్కేసి షోల్డర్స్ని కిందకి, షోల్డర్స్ పైకి రావద్దు, పైకి వస్తే నేను కట్ చెప్పేస్తా. అట్లాగ అంటే ఆయనకి అనుకోకుండా వచ్చేయటం, అట్లన్నిటిని నేను కేర్ తీసుకుని అది కాదు ఇలా చేద్దాం అని చెప్పటం. అట్ ద సేమ్ టైం ఆయన ఆ టైంకి ఫుల్ గెడ్డంలో ఉన్నాడు, ఒరిజినల్ గెడ్డం. అది ఒరిజినల్ గెడ్డమేనా? అంటే కొన్ని సీన్స్కి మేము పెట్టుడు గెడ్డం పెట్టాము అది ప్యాచ్ వర్క్లోకి, కానీ మ్యాక్సిమం ఒక 20% అదేంటి 20 days ఆఫ్ మేము 23 days ఎన్నో చేసాం సినిమా అంతే. ఓకే, 3 days ప్యాచ్ వర్క్. ఆ 3 daysలో పెట్టుడు గడ్డం క్లోజప్లు తీసుకున్నాం. కానీ 20 days రియల్ గడ్డం, అది లాక్డౌన్లో పెంచుకున్న గడ్డం పొలిమేరకి. సో ఆ గడ్డంతో అంత డిఫరెంట్ లుక్ వచ్చి న్యాచురల్గా చేయండి అని చెప్పాను అంతే. ఇదేమి మీరు ఎట్లా పర్ఫామ్ చేయాలి, మీరు అలా ఆ జోన్లో మీరు ఉంటే అలా ఊహించుకుంటారు. ఇది కామెడీ చేయాల్సిన సినిమా రోల్ కాదు. సో అట్లా అని చెప్పి అలా చెప్పాను. అండ్ బేసికల్గా ఆయన మంచి పర్ఫార్మర్, అందుకే ఇదంతా కుదిరింది. లేదనుకోండి ఆయన యాక్టింగ్ మనకు ఎక్కదు, ఆయన పర్ఫార్మర్ కాబట్టి మనకు అది ఎక్కింది అంతే.